పారిశ్రామికవేత్తలు ప్రపంచ సృష్టికర్తలను రాష్ట్రంలోకి సింగపూర్ నుండి పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. కౌన్సిల్ జనరల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఎడ్గర్ ఫాంగ్ బృందంతో సచివాలయంలో చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉన్నదని డిప్యూటీ సీఎం బట్టి స్పష్టం చేశారు. ఇక్కడ అన్ని వర్గాల వారు ఆస్వాదించే భౌగోళిక వాతావరణం ఉంటుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. సర్వత్రా స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని, మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని సింగపూర్ బృందానికి వివరించారు. ఇక్కడ పెట్టుబడులకు సలహాలు, సూచనలు ఇవ్వండి. ఆహ్వానించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానాలు ఉన్నాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంతో హైదరాబాద్ లో పెట్టుబడుల భూమి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలని కలిపేలా తాజాగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో పట్టణ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి క్లస్టర్ జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫార్మా, టెక్స్టైల్స్, ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చేసి అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నామన్నారు. హైదరాబాద్ పట్టణంలోని పురాతన మూసీ నదిని పునర్జీవింపచేసే చర్యలు ప్రారంభించామన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ బోర్డు ద్వారా మంచినీటిని మూసీని నింపి థేమ్స్ నదిలా మారుస్తామన్నారు. కేటీఆర్ వచ్చినా, వాళ్ళ నాయన కేసీఆర్ వచ్చినా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు కాంగ్రెస్దే అని అన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తెలంగాణలో 17 ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు కుక్కట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్బి టెంపుల్ బస్టాప్ వద్ద కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ అధోగతి పాలు, అప్పుల పాలు చేసిందని తుమ్మల ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ ప్రతి నెల మొదటి రోజు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ జెండా ఎగురవేసి తీరుతామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజలకు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తుందని తెలిపారు. గ్యాస్ 500 రూపాయలకి ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. రేపటి నుంచి వచ్చే నెల 500 రూపాయలపై గ్యాస్ మీ ఖాతాలో ఉంటుంది. అదేవిధంగా 200 యూనిట్ల విద్యుత్ శక్తిని కూడా పేద వర్గాలకు అందరికీ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారి కేబినెట్ నిర్ణయించింది. అది కూడా పూర్తి చేస్తాం. ఇప్పటికీ మహాలక్ష్ములందరూ కూడా ఆర్టీసీలో ఉచిత బస్ సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. ఇందాక మేడం తల్లి చెప్పింది, ఆమెకి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ప్రతి పేదవారికి 10 లక్షలు ఇచ్చేటటువంటి స్కీములు కూడా ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. అంతేకాకుండా నిధులు, నియామకాలు, నీళ్లు అనే ట్యాగ్ లైన్ తో వచ్చినటువంటి తెలంగాణకి 10 సంవత్సరాలు నియామకాలు లేవు, నిధులు తినేశారు, నీళ్లు పారిపోయింది. గోదావరి మీద పోశారు, మేఘగడ్డ పగిలిపోయి కుంగిపోయి గోదావరి సముద్రంలోకి వెళ్తా ఉంది. కృష్ణా నది నీళ్ళన్నింటినీ కూడా ఆంధ్ర ప్రాంతానికి అప్పచెప్పారు. కృష్ణా నది నీళ్లు లేవు, గోదావరి నీళ్లు లేవు, నియామకాలు లేవు, నిధులు లేవు. ఈ మూడింటి కోసం వచ్చినటువంటి తెలంగాణ ఈ మూడింటిని కూడా అరాం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ మనం దాన్ని పునరుద్ధరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే నియామకాలకు సంబంధించి మీరు చూస్తున్నారు, మొదటి 2 నెలల్లోనే ఇప్పటికే 5,000 మందికి ఇచ్చాం. ఇవాళే మళ్ళీ 11,000 మంది డిఎస్సికి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చాం. వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాని నరేంద్ర మోదీని మరోసారి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అధినేత మల్కా కొమరయ్య పిలుపునిచ్చారు. బాలానగర్ ఐడిపిఎల్లోని మిరాజ్ సినిమాస్లో ఆర్టికల్ 370 సినిమాను తమ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఉచితంగా ప్రదర్శింపజేసిన సందర్భంగా మల్కా కొమరయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ఆర్టికల్ కారణంగా కాశ్మీర్ ఉగ్రవాదానికి అడ్డాగా మారి అక్కడ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిందన్నారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక 370 ఆర్టికల్ను రద్దు చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకున్నారన్నారు. ఆయన్ను గెలిపించుకుంటే దేశం మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని ఆయన ఉద్ఘాటించారు. మన ఈ థియేటర్లో అందరికీ చూపించబడుతుంది. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆర్టికల్ 370 తీసేయడానికి కొరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత ప్లాన్ చేసి ఈ 370 ఆర్టికల్ను తీసేశారో, ఆఫ్టర్ 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాశ్మీర్ పీపుల్ ఎంత కష్టపడ్డారు,
తర్వాత కాశ్మీర్ అనేది ఒక ఇండియాలో పార్ట్ కాకుండా సపరేట్గా ఉంచడం అయింది. అది ఇప్పుడు కాశ్మీర్ పీపుల్ అందరూ కూడా ఆర్టికల్ 370 తీసిన తర్వాత డెవలప్మెంట్ కానీ టూరిజంలో కానీ మన అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా హ్యాపీగా, మన హిందూ ముస్లిమ్స్ అందరూ కూడా హ్యాపీగా ఉంటున్నారు. తర్వాత కమ్యూనల్ ఇష్యూస్ లేవు, తర్వాత మన బార్డర్ పాకిస్తాన్ ఇష్యూస్ లేవు. తర్వాత ఎంత పీస్ఫుల్గా కాశ్మీర్ ఇప్పుడు డెవలప్ అవుతుంది. తర్వాత మన అటల్ టన్నల్ కూడా ఓపెన్ చేయడం జరగబడుతుంది ఇంకా కొత్త టైంలో. కేటీఆర్ సవాల్కి బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్సీ సంస్కారం గురించి కేటీఆర్ మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది అని అన్నారు. గతంలో మీ తండ్రి కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు సమాజం మొత్తం చూసింది అని గుర్తు చేశారు. శాసనసభలో కూడా కేసీఆర్ ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే ఎంత ఎగతాళిగా మాట్లాడారో ప్రజలు గమనించారని బల్మూరి వెంకట్ అన్నారు. మాజీ సీఎంగా ఉన్న మీ తండ్రి కేసీఆర్ గతంలో కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావని బల్మూరి వెంకట్ సవాల్ విసిరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తారని కేసీఆర్ అన్నారు. పీసీసీ అధ్యక్షుడి స్థాయిలో రేవంత్ రెడ్డి సవాల్ని స్వీకరించి 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, మా మిత్రపక్షం 1 సీటు, మొత్తం 65 స్థానాలతో అధికారంలోకి వచ్చాము అని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన మేము మొదటి రోజు నుండే ఇచ్చిన 6 గ్యారంటీలపై చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలపై పగలు రాత్రి అనే తేడా లేకుండా 24 గంటలు ప్రజా సంక్షేమం కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. మేము మొట్టమొదటి రోజుకెళ్లే చాలా చిత్తశుద్ధితోటి ఏదైతే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల్ని అమలు చేయాలని చెప్పని పగలు రాత్రి లేకుండా 24 గంటలు రేవంత్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ ఈ రోజు సెక్రటేరియట్ లో ఎప్పటికప్పుడు ప్రజల్లోకి అందుబాటులో ఉంటారు. ప్రజా దర్బార్ని మేము దర్శనం. ఇది ప్రజాస్వామ్య ఏదైతే ప్రభుత్వం అనే విధంగా ప్రజల సమస్యలు నేరుగా ఏదైతే నాయకులు స్వయంగా చెప్పే విధంగా, వారికి చెప్పే విధంగా, సమస్యలు పరిష్కరించే విధంగా ఒక కొత్త విధానాన్ని రేవంత్ రెడ్డి గారు తీసుకొని వచ్చారు. మీరు గతంలో ఏదైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసింది ఏదంటే ఏదైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు చెప్పి మోసం చేశారు. విద్యార్థులకి KG to PG ఉచిత విద్య అని చెప్పి మోసం చేశారు. యువకులకి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మోసం చేశారు. మైనార్టీలకి 12% రిజర్వేషన్ అని చెప్పి మోసం చేశారు. గిరిజనులకి పోడు భూములు అని చెప్పి మోసం చేశారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు. బీసీలకి బీసీ బంధు అని చెప్పి మోసం చేశారు. దళితులకి దళిత బంధు అని చెప్పి మోసం చేశారు. మీరు చేసింది ఏంటి అంటే కేవలం కల్వకుంట్ల కుటుంబం కోసం తప్ప తెలంగాణ ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం మీ ఏ రోజు కూడా ఆలోచించలే. మనమిద్దరం ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో పోటీ చేద్దామా? సీఎం పదవికి రాజీనామా చేసి నాతో పోటీ చేయాలి అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. నీ సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరిలోనే తేల్చుకుందాం రావాలన్నారు. సేఫ్ గేమ్ వద్దు, డైరెక్ట్ ఫైట్ చేద్దామని సూచించారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి ఇలా సవాల్ చేసి పారిపోయారని గుర్తు చేశారు. వరంగల్ అసెంబ్లీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సవాల్ చేసి పారిపోయారన్నారు. కేటీఆర్ విమర్శించారు. సవాల్ చేసి పారిపోయే రేవంత్ రెడ్డి మాటకు విలువ ఏముంటుంది? తనది మేనేజ్మెంట్ కోటా అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీది ఏ కోటా అని నిలదీశారు. రేవంత్ రెడ్డిది పేమెంట్ కోటా, డబ్బులిచ్చి పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. పేమెంట్ కోటా కాబట్టే రేవంత్ రెడ్డి ఢిల్లీకి పేమెంట్ చేయాలన్నారు. బిల్డర్లు, వ్యాపారులను బెదిరించి ఢిల్లీకి రేవంత్ కప్పం కట్టాలన్నారు. ఆయన విధించే సెస్పై టవర్లు, బిల్డర్లు, వ్యాపారులు రెడ్డెక్కుతున్నారన్నారు. రేవంత్ రెడ్డి తన శక్తి సామర్థ్యాలను ఎక్కువగా ఊహించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన మగాడైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రతినిధి బృందం శుక్రవారం మేడిగడ్డ పర్యటనకు వెళ్తుందని కేటీఆర్ తెలిపారు. మేడిగడ్డ తరువాత అన్నారం బ్యారేజీ వద్ద పర్యటిస్తామన్నారు. రోజుకు 5,000 క్యూసెక్ల నీరు వృధాగా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నారం వద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ప్రెస్ మీట్ ఉంటుందని తెలిపారు. నీటి పారుదల నిపుణులను కూడా ప్రాజెక్టు పరిశీలనకు తీసుకువెళ్తామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రణాళిక సంఘం 3వ ఉపాధ్యక్షునిగా నియమించడం సంతోషంగా ఉందన్నారు జి చిన్నారెడ్డి. తెలంగాణను 1950లో భాషా ప్రాతిపదికన 2 రాష్ట్రాలను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారని తెలిపారు. నాటి నుంచి 2014 వరకు నిరంతరం పోరాటం చేశామన్నారు. తెలంగాణ ఇస్తే కేసీఆర్ కాపలా కుక్కలా ఉంటామని చెప్పి
మాట విస్మరించారన్నారు. దళితుల్ని సీఎం దళితులకు 3 ఎకరాల భూమి ఇంటింటికి ఉద్యోగం అని ఇచ్చిన ఏ హామీ కేసీఆర్ నెరవేర్చలేదన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి. 2018లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే ఓడిపోతామని ముందస్తు ఎన్నికలకు వెళ్లారన్నారు. రైతు బంధు రైతు బీమాలతో రెండవసారి కేసీఆర్ అధికారంలోకి వచ్చాడని తెలిపారు. కాళేశ్వరంలో ప్రాజెక్టులు 3 ఏళ్లకే కూలిపోయాయన్నారు. మిషన్ భగీరథలో కూడా అవినీతి జరిగిందన్నారు. అనేక పథకాల్లో అవినీతి చేశారని ఆరోపించారు. తెలంగాణ ఏదైతే మన 2014 సాధించుకున్నామో ఆ రోజు ప్రజలందరూ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా తప్పకుండా సోనియా గాంధీ గారికి కృతజ్ఞతతో ప్రజలు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారనేటువంటి నమ్మకం మా అందరూ కూడా ఉండే. అదే కాకుండా కేసీఆర్ గారు తెలంగాణ ఇస్తే మా పార్టీయే ఉండదు, మేము కాంగ్రెస్లో విలీనం చేస్తాము, మేము కాపలా కుక్క మాదిరిగా ఉంటాం అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగినది. అలాంటి సందర్భంలో వారు మాట తప్పి వారు ప్రత్యేకంగా ఎన్నికల్లో పోటీ చేసి ఆ రోజు వారు కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి రావడం జరిగిందనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తున్నాను. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల కన్నా ముందు ఎన్నో వాగ్దానాలు చేశారు. కానీ ఆ వాగ్దానాలు చాలా వరకు కూడా అమలు కాలేదు. ముఖ్యంగా వారు చేసినటువంటి వాగ్దానాలు ఏదైతే దళితుని ముఖ్యమంత్రి చేస్తానని, ప్రతి దళిత కుటుంబానికి ప్రతి గిరిజన కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తాననేటువంటి మాట కానీ, ఇంటింటికి ఉద్యోగం ఇస్తాననేటువంటి మాట కానీ, నిరుద్యోగ భృతి ఇస్తాననేటువంటి మాట కానీ, ప్రతి నీటి పారుదల సౌకర్యం లేనటువంటి ప్రాంతాలకి ఒక్కొక్క నియోజకవర్గంలో 1,00,000 ఎకరాల వరకు సాగునీటి కల్పిస్తామనేటువంటి మాట కానీ, 12% రిజర్వేషన్ ఎస్టీలకు లంబాడీలకు కల్పిస్తామనేటువంటి మాట, మైనార్టీలకు 12% కల్పిస్తామనే మాట, చాలా విషయాల్లో వారు వాగ్దాన భంగం కావడం జరిగిందనేటువంటి మాట కూడా నేను సవినిగా మనవి చేస్తున్నాను. సింగపూర్లో 2024 జూన్ 2 నుంచి 4 వరకు జరగనున్న 9వ ప్రపంచ నగరాల సదస్సులో హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మికి పాల్గొనవలసిందిగా సింగపూర్ కౌన్సిల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ మేయర్ను కలిసి ఆహ్వానించారు. నివాసయోగ్యమైన స్థిరమైన నగర సవాళ్లను పరిష్కరించడానికి, ఇంటిగ్రేటెడ్ అర్బన్ సొల్యూషన్స్ పంచుకోవడానికి, కొత్త భాగస్వామ్యాలను రూపొందించడానికి మేయర్లు, వ్యాపారవేత్తలు, పట్టణ నిపుణులతో ఈ ప్రపంచ నగరాల సదస్సు ఒక వేదికగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వేదికలో లివబుల్ అండ్ సస్టైనబుల్ సిటీస్, రీవేనేటివ్, రీఇన్వెంట్, రీఇమేజిన్ అంశాలపై మేయర్లు, బిజినెస్ లీడర్లు, పట్టణ నిపుణులతో స్మార్ట్ పునరుత్పత్తి నగరాలను సాధించడానికి గల అవకాశాలు, స్మార్ట్ సిటీల లక్ష్య సాధనకు సొల్యూషన్స్, ప్రస్తుతం భవిష్యత్తులో అందరికీ మంచి నగర జీవితాన్ని అందించడంపై చర్చించడం జరుగుతుందన్నారు. తమ ఆహ్వానాన్ని స్వీకరించి సింగపూర్ WCS కు వచ్చి నగరాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్ది సుస్థిరంగా ఎలా మార్చవచ్చన్న దానిపై అమూల్యమైన సందేశాన్ని, సలహాలు, సూచనలు ఇవ్వాలని మేయర్ను కోరారు. హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధిని మేయర్ గద్వాల విజయలక్ష్మి వివరించారు. నగరాన్ని అత్యున్నత నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. రోబోటిక్ ఎగ్జిబిషన్ను ముందుండి నిర్వహిస్తున్న సహదేవ్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుండి 14 జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సహదేవ్ కుమార్గిరి అన్నారు. కోవిడ్ టైంలో కూడా ఈ కార్యక్రమాన్ని నడిపించామని అన్నారు. రోబోటిక్ ముఖ్య ఉద్దేశము సాఫ్ట్వేర్కు హార్డ్వేర్కు ఉన్న తేడాలను గమనిస్తూ మిషనరీస్ కాకుండా హ్యాండ్మేడ్లతో కూడా వస్తువులను తయారు చేయొచ్చు అని సాంకేతికతను విద్యార్థులు ఉపాసన పట్టి చేస్తున్నారని, ఇంతగా మార్పు విద్యార్థుల్లో ఉంటుందని నేను ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నాను అని సహదేవ్ కుమార్గిర్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 7 ఛాలెంజెస్ని 11 స్కూల్స్ ద్వారా కంప్లీట్ చేశారని, వచ్చే సంవత్సరం కూడా మరిన్ని స్కూల్స్ను పెంచుకుంటామని తెలిపారు. ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి రోబోటిక్స్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము. కోవిడ్ ముందర స్టార్ట్ చేసాము. కేవలం ఒక 20 మంది స్టూడెంట్స్ స్టార్ట్ చేసి మెల్లిగా 10 స్కూల్స్కి ఎక్స్పాండ్ చేసి ఈరోజు యాజ్ ఆఫ్ టుడే రోబోటిక్స్ ఇన్ అకాడమిక్స్ ప్రోగ్రామ్ పేరుతోటి 217 స్కూల్స్లో ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. 14 డిస్ట్రిక్ట్స్లో చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్. ఈ 14 డిస్ట్రిక్ట్స్లో వైడ్ స్ప్రెడ్ వర్క్ అవుతుంది. క్విక్గా కొన్ని పేర్లు చెప్పాలంటే హైదరాబాద్తో స్టార్ట్ చేసాము. హైదరాబాద్, మెడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సిద్దిపేట్, యాదాద్రి, భువనగిరి, ఆ తర్వాత మెల్లిగా షిఫ్ట్ టు మహబూబ్ నగర్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట్ ఇవన్నీ చోట్ల చేస్తున్నాము. రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలలో 13 జిల్లాలలో మా ప్రోగ్రామ్ ఉంది. వచ్చే సంవత్సరానికి కానీ ఆ 10 సంవత్సరానికి కానీ తెలంగాణ మొత్తంలో మా ప్రోగ్రామ్ ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? సపోర్ట్ వస్తుంది. ఈ ముఖ్య ఉద్దేశం రోబోటిక్స్ ఎందుకు నేర్పిస్తున్నాం పిల్లలకి
ఎందుకు నేర్పిస్తున్నామంటే మన దేశంలో సాఫ్ట్వేర్లో చాలా ముందుకున్నాం మనం, కానీ హార్డ్వేర్ దగ్గరికి వచ్చేటప్పుడు మనం కొంచెం వెనకాల పడిపోయి ఉన్నాం. హార్డ్వేర్ చిన్నపిల్లలకి స్కూల్లో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు రోబోటిక్స్లో కానీ ఏదైనా కానీ చేతులతో చేస్తూ పనులు నేర్చుకోవడం అనేది చాలా తక్కువ అవుతుంది. ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని 3వ డివిజన్లో సాయి ఐశ్వర్య కాలనీలో కోర్టు పరిధిలో ఉన్న పార్క్ స్థలాన్ని కొంతమంది వ్యక్తులు వాటిని పెండింగ్ డాక్యుమెంట్స్ పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది అని ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి తెలిపారు. వాటిపై వెంటనే విచారణ జరిపి ఆ ప్లాట్ని రద్దు చేసి పార్కు స్థలాలకి హద్దులు పెట్టి కంచె వేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్ త్రిలేశ్వరరావుని కోరడం జరిగింది అని ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి చెప్పారు. తదనంతరం నారపల్లిలోని సబ్ రిజిస్ట్రార్ గారికి డాక్యుమెంట్స్ రద్దు చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, 3వ డివిజన్ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ఎన్కే దుర్గా, భాస్కర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీలోకి మాజీ ప్రధాని భారతరత్న పివి కుమారుడు పివి ప్రభాకర్రావు వెళ్లనున్నారు. కమలం కీలక నేత బిఎల్ సంతోష్ చర్చలు జరుపుతున్నారు. మాజీ ప్రధాని పివి కుమారుడు ప్రభాకర్ రావు బీజేపీలోకి చేరడానికి ముహూర్తం ఖరారైంది. ప్రభాకర్ రావుతో బీజేపీ కీలక నేత బిఎల్ సంతోష్ చర్చలు జరుపుతున్నారు. మల్కాజ్గిరి, సికింద్రాబాద్ లోక్సభ నుంచి బరిలోకి దింపే ఆలోచన బీజేపీ అధిష్టానం చేస్తున్నట్లు తెలుస్తోంది. మల్కాజ్గిరి టికెట్ కోసం బీజేపీలో గట్టి పోటీ ఉంది. అయితే దీనిపై 2-3 రోజుల్లో క్లారిటీ రానుంది. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ బొటానికల్ గార్డెన్ హైదరాబాద్ కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. ఫారెస్ట్ ట్రెక్ పార్క్ చిల్కూర్ నందు పాఠశాలలకు, కళాశాలలకు, ప్రకృతి ప్రేమికులకు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నేచర్ క్యాంప్స్ నిర్వహించనుంది. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నేచురల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతోంది. ఈ క్యాంపులో టీమ్ బిల్డింగ్ కార్యక్రమాలు, టెంట్ పిచ్చింగ్, దీపాలతో నైట్ ట్రెక్కింగ్, నైట్ క్యాంపింగ్, క్యాంపు ఫైర్, బర్డ్ వాక్, నేరల్ ట్రయల్, అండర్ వెంచర్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే బొటానికల్ గార్డెన్ కొండాపూర్లో బర్డ్స్ వాక్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ బర్డ్స్ వాక్ లో గోల్ఫ్ కార్ట్ ట్రయల్, అల్పాహారంను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ఈ సర్టిఫికేట్లు అందజేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మద్యపాన రహిత నేచురల్ క్యాంపులను నిర్వహిస్తోంది. ఈ నేచర్ క్యాంపులో పాల్గొనాలనుకునేవారు 9493549399 లేదా 9346364583 నంబర్లను సంప్రదించగలరని టీఎస్ఎఫ్డిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎల్ రంజిత్ నాయక్ తెలియజేశారు. 124వ డివిజన్ శంసీగూడ పరిధిలోని ఇందిరా హిల్స్లో సీసీ రోడ్ల కొరకు గతంలో మంజూరైన 56 లక్షల రూపాయల నిధులను ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కేటాయించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు. ఇందిరా హిల్స్ శివాలయం జంక్షన్ శిశి రోడ్డు విషయమై కాంట్రాక్టర్ మరియు సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగిందని కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తెలిపారు. వారం రోజులలోపు నిర్మాణ పనులు మొదలుపెట్టి జంక్షన్ రోడ్డు పనులు నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేస్తామని అన్నారు. నిర్మాణ పనులు పూర్తయిన తరువాత వాహనదారులు, కాలనీ వాసులు ఇబ్బంది పడకుండా ప్రయాణం సాఫీగా చేయవచ్చని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ గౌరవ అధ్యక్షులు అనిల్ రెడ్డి, వెంకట్ నాయక్, ఎం రాజు, యాదగిరి, పద్మయ్య, అనిమేష్, కళ్యాణ్, వర్క్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈటల ఫర్ మల్కాజ్గిరి క్రికెట్ 2024 ట్రోఫీ విజేతలకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ బహుమతులు అందజేశారు. ఈ నెల 24 నుంచి 27 వరకు ఈ టోర్నమెంట్ జరిగింది. జీడిమెట్లలో జరిగిన ఈటల ఫర్ మల్కాజ్గిరి క్రికెట్ ట్రోఫీ 2024 విజేతలకు బహుమతుల ప్రదానం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టోర్నమెంట్ విజేతలకు ట్రోఫీతో పాటు విన్నర్ కు ₹1,00,000, రన్నర్ కు 30,000 రూపాయల చెక్లను అందజేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి గట్కేసర్ టౌన్ ఏదిలాబాద్ రోడ్లో ఈశ్వర్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గట్కేసర్ నుంచి అంకుషాపూర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా ప్రయాణిస్తూ ఓ ద్విచక్ర వాహనదారుని ఢీకొట్టింది. దీంతో సదరు ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇవ్వడంతో గాయపడ్డ క్షతగాత్రుని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ధాటికి ద్విచక్ర వాహనం బస్సు కిందకు ఇరుక్కుపోయింది. సాధారణంగా రోడ్డుకు ఎడమ వైపున ప్రయాణించాల్సిన ఆర్టీసీ బస్సు ప్రమాద సమయంలో రోడ్డు మధ్యలో నుండి ప్రయాణిస్తుంది. పైగా బస్సు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే బస్సును సంఘటనా స్థలంలోనే వదిలేసి పారిపోయాడు.
బస్సు డ్రైవర్ మద్యం సేవించి బస్సును నడుపుతున్నాడా లేదా అనేది అంతుచిక్కని ప్రశ్న. పోలీసులు బస్సు డ్రైవర్కు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తే కానీ ప్రమాదానికి గల కారణాలు బయటకు వస్తాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బేటీ బచావో బేటీ పడావో పథకంపై ఈరోజు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీలో వర్క్షాప్ నిర్వహించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సహకారంతో ఈ వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇఫ్లు యాక్టివ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సురభి భారతి మాట్లాడారు. బాలికల హక్కుల పరిరక్షణకు, వారి భద్రతకు, వారి చదువుకు సమాజంలోని అన్ని వర్గాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ దేశంలో ఈ ఆడపిల్ల కూడా అభద్రతకు లోను కాకుండా, అఘాయిత్యాలకు లోను కాకుండా విద్యతో వికాసం పొందడానికి మరింత సమర్థవంతంగా అందరూ కృషి చేయాలని సురభి భారతి తెలిపారు. ఈ వర్క్షాప్ లో ప్రధాన వక్తగా పాల్గొన్న ఐసీఎస్ఎస్ఆర్ దక్షిణ ప్రాంత విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ బి సుధాకర్ రెడ్డి మాట్లాడారు. బేటీ బచావో బేటీ పడావో లాంటి పథకాల అమలు తీరును శాస్త్రీయ పరిశోధనల ద్వారా విశ్లేషించి చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు. శాస్త్రీయ పరిశోధనలు, వాటి ఫలితాలు మరింత చక్కని పథకాల రూపకల్పనతో తోడ్పడతాయని వివరించారు. ఈ సందర్భంగా భారతదేశ జనాభాలో పురుషుల మహిళల జనాభా నిష్పత్తిలో మహిళలు తక్కువగా ఉండటం, వారి సంఖ్య మరింత తగ్గుతూ ఉండడం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ వర్క్ షాప్ లో బేటీ బచావో బేటీ పడావో అమలు తీరుపై చేపట్టిన ప్రాజెక్టు వివరాలను ప్రొఫెసర్ టి శ్యామ్సన్ వివరించారు. ప్రాజెక్టు ఫలితాలను సమగ్రంగా ప్రొఫెసర్ రేవతి శ్రీనివాస్ వివరించారు. ఈ వర్క్ షాప్ లో భాగంగా దూరదర్శన్ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ డి సుప్రశాంతిదేవి, ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ నీహారా కానేటి, ప్రముఖ సీనియర్ జర్నలిస్టు శ్రీబాల పానెల్ డిస్కషన్ లో పాల్గొని బాలికల రక్షణ, చదువు, సాధికారిత తదితర అంశాలపై చర్చించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేటలో అక్రమ నిర్మాణ భవనాల కూల్చివేతలు చేపట్టారు అధికారులు. ప్రభుత్వ స్థలంలో నిర్మించిన భారీ భవనాలను కూల్చివేశారు. సర్వే నెంబర్ 164లోని ప్రభుత్వ స్థలంలో నిర్మించిన 2 భారీ భవనాలను పోలీసులు సాయంతో కూల్చివేతలు చేపట్టారు రెవెన్యూ అధికారులు. సదరు నిర్మాణదారులను అధికారులు గతంలో ఇది ప్రభుత్వ స్థలం అని, ఇక్కడ నిర్మాణాలు ఆపాలని చెప్పినా వినకుండా భారీ నిర్మాణాలు చేశారు. దీంతో పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సహకారంతో రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేశారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి మర్రిపల్లి గూడెం గ్రామం బీరప్పస్వామి గుడి సమీపంలో ఎదిలాబాద్ చెరువులో గుర్తు తెలియని ఓ మగ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుని వయస్సు సుమారు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. గట్కేసర్ పిఎస్ పరిధిలోని ఎదిలాబాద్ చెరువులో మృతి చెందిన వ్యక్తి చామన ఛాయ రంగులో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. మృతుడి వంటిపై గోధుమ రంగు షర్ట్, నల్ల కలర్ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడని, ఆ జీన్స్ ప్యాంటుపై ఎంఆర్ పిక్సెల్ అని రాసి ఉందన్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు. మృతుని సమాచారం తెలిసిన వారు ఎవరైనా ఉంటే ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు. కూకట్పల్లి ప్రశాంత్ నగర్లో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో దొంగలు పడ్డారు. రికార్డ్ రూమ్కి చెందిన 4 గ్రిల్స్తో పాటు 2 తలుపులు తొలగించి దుండగులు లోపలికి ప్రవేశించారు. మార్నింగ్ అరౌండ్ 8 o'clock నాకు ఫోన్ కాల్ వచ్చిందండి. మా సీనియర్స్ గారు కాల్ చేశారు, స్టేటింగ్ దట్ మా రికార్డ్ ఉంది, సమ్ గ్రిల్స్, అప్రాక్సిమేట్లీ 4 grills and 2 doors got broken. ఆ ఇంటిమేషన్ నాకు రాగానే ఇమీడియట్గా నేను ఆఫీస్కి రీచ్ అయ్యేసి ఇమీడియట్గా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశామండి. పోలీస్ క్రూ టీం వాళ్ళు కూడా వచ్చారు. దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ది థింగ్. దట్ ఈస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుందండి. డాక్యుమెంట్స్ పరంగా, వాల్యూమ్స్ పరంగా అన్ని వెరిఫై చేస్తున్నాము. దట్ ఈస్ వీఆర్ ఆన్ ద జాబ్ అండి. ఆ జాబ్లో ఉన్నాము, అన్ని డీటెయిల్గా వెరిఫై చేస్తాము. అలా అని చెప్పడానికి లేదండి. దట్ అది పోలీస్ వాళ్ళే అంత సీసీ సర్వేలెన్స్లో ఉంటుందండి, అంత సీసీ సర్వేలెన్స్లో ఉంటుంది. వాహనాలను దొంగిలించిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ప్రత్యేక జోనల్ క్రైమ్ టీం సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 12 కొత్త కార్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ 3,50,00,000 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. వాహనాలను చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఆట కట్టించారు.
సిసిఎస్ స్పెషల్ జోనల్ క్రైమ్ టీం పోలీసులు ఈ ముఠాలోని ఈ 7గురిని పోలీసులు అరెస్టు చేశారు. దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసేందుకు వెతుకుతూ ఉండగా పోలీసులకు పట్టుబడ్డారు. నిందితులు దొంగిలించిన వాహనాలను పక్కా ప్రణాళికను రూపొందించి వాటిని అవసరమైన వినియోగదారులకు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన్నారు. రికవరీ చేసిన వాహనాల్లో చాలా ఖరీదైన